అనుకోండి 7 జన్మల క్రితం చేసినటువంటి పాపాలని ఆ స్నానంతో తీసేస్తారు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్క రథసప్తమి నాడు మాత్రమే ఇస్తారు ఆ అనుగ్రహాన్ని. అది ఎలా ఎందుకు ఇస్తారు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంతే. అవి ప్రశ్నించడానికి ఏం ఉండదు. ఎందుకు ఉండదు అంటే నేను ఇందాక మీకు అందుకే ఉదాహరణ చెప్పాను. యావజ్జీవిత కారాగార శిక్షని తగ్గిస్తే మీరెవరు అడగడానికి? మీరు నేను అడగడానికి ఏం ఉండదు. వీడు జైల్లో బాగానే ఉన్నాడు అని ఒక ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు, ప్రభుత్వం విడుదల చేసింది, అంతే. ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చేసాడు. అలాగే ఈశ్వరుడి కృప కొన్ని నైమిత్తిక తిథుల యందు ప్రసరణం జరుగుతుంది. ఇప్పుడు భీష్మాష్టమి వస్తుంది. ఆ రోజున మీరు తర్పణ భీష్ముడికి విడిచిపెట్టారనుకోండి, విడిచిపెడితే ఏమవుతుందంటే కొడుకులు లేని వారికి కొడుకు పుడతాడు. అంత గొప్ప తిథి అది. పుత్ర సంతానం కలగకుండా అడ్డుకున్నటువంటి పాపాన్ని తొలగించగలదు. అంత గొప్ప గొప్ప శక్తులు కలిగి ఉంటాయి. దానికోసం పెద్దలు ఏం చేస్తారంటే భవిష్యత్